చూపిస్తా, ఎవరైనా చెప్పగలుగుతారా? త్వరగా ఏం విన్నారు? ఏం చెప్పారు? తాళపు చెవుల గురించి చెప్పారు. అవునా కాదా? గుర్తుందా? ఏమన్నాను? ఈరోజు కూడా బాగా మోసుకొని వచ్చారు తాళాలు, బండి తాళాలు కానీ ఇంటి తాళాలు కానీ ఏ ఒక తాళాలు తీసుకొని వచ్చే ఉంటారు మీరు అందరు, రైట్? కానీ విశ్వాసం అనే తాళపు చెవుని ఎన్నడూ పోగొట్టుకోకండి. అది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. విశ్వాసము లేకపోతే నీ ప్రార్థనలు వ్యర్థము, నీ యొక్క క్రైస్తవ జీవితము కూడా వ్యర్థమే. సో విశ్వాసము లేనిదే దేవుణ్ణి మనము సంతోషపరచలేము, దేవుణ్ణి మనము ఘనపరచలేము. ఎందుకంటే దేవుడు సహజంగా ఇశ్రాయేలీయులు విశ్వాసముని చూచి కూడా దేవుడు చాలా బాధపడ్డాడు. కొన్నిసార్లు శిష్యుల యొక్క అపోస్తుల యొక్క విశ్వాసముని చూసి ఇంకా ఎంతకాలం మీ మధ్యలో ఉండాలి అల్ప విశ్వాసులారా అని యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని చూచి కూడా చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మరి మీ విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు ఏ విధంగా సంతోషిస్తున్నాడు? లేకపోతే దేవుడు మనల్ని కూడా చూసి అల్ప విశ్వాసులారా ఇంకెంతకాలం మీతో ఉండాలని దేవుడు అంటున్నాడు? చెప్పండి, మీరే చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిచ్చారు. యోహాను సువార్తలోని అంటాడు, నేను చేసిన వంటి క్రియలు కన్నా, చెప్పండి, ఫినిష్ చేయండి, గొప్ప ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యేసుక్రీస్తు కన్నా గొప్ప కార్యాలు చేశారు మీరు? మీరే చెప్పాలి. సంఘం ఎప్పుడు చేశారు? వెన్ మీరు యేసుక్రీస్తుని బీట్అవుట్ చేశాను అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి మీరు. ఎందుకంటే యేసుక్రీస్తు అబద్ధం ఆడటకు మనిషి కాదు. నేను చేసిన వంటి క్రియలు కన్నా గొప్ప కార్యాలు సాధ్యమైనా? మీరే చెప్పాలి. లేకపోతే యేసుక్రీస్తు అబద్ధమైన ఆడాలి, లేకపోతే మీ విశ్వాసమైన సరిపోవటం లేదు. నేను తండ్రి, యోహాను సువార్త 14వ అధ్యాయం. చూడండి, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువారు చేయును. వాటికంటే, అమ్మా వింటున్నారా? వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. మనము ఈ లోక రాజ్యములో నివసిస్తున్నంత వరకు, దేవుని రాజ్యానికి దూరం ఉంటున్నంత వరకు దేవుడు చేసిన, క్రీస్తు చేసిన క్రియలు వంటి క్రియలు మనం ఎన్నడూ చేయలేము. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనము దేవుణ్ణి సంతృప్తి పరచలేము, సంతోషపరచలేము, దేవుణ్ణి ఘనపరచలేము, దేవుణ్ణి మహిమపరచలేము. దేవుడు నన్ను పిలుచుకున్నాడు అన్నవారు చేతులు ఎత్తండి. అరే, ఏదైనా మిగతా వాళ్ళని పిలుచుకోలేదా? అచ్చా, మీరు మీకే వచ్చేసారు, మీరు మీకే రక్షింపబడ్డారు. అందరినీ పిలుచుకున్నాడు కదా, అవునా కాదా? పిలుచుకున్నప్పుడు ఎందుకు పిలుచుకున్నామని మీరు ప్రశ్నించుకున్నారా? అడిగారా? ప్రభువా, నీ ఉద్దేశం ఏమిటి? నీ సంకల్పం ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా? ఏమి చేయాలని ఈ పనికిరాని పాత్రతో, ఎందుకు పనికిరాని ఈ మట్టి మనిషితో నువ్వు ఏ ఘనత పొందుకోవాలని నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు అని అడుగుతున్నావా మనం దేవుణ్ణి? ఏదో తిన్నాము, పడుకున్నాము, తెల్లారిందా, అంతేనా లేదా? మీరే చెప్పాలి. సంఘమా? ఈరోజు చాలా ప్రశ్నలు నేను అడగబోతున్నాను, సమయం చాలా తక్కువ ఉంది, నాకు సూటిగా జవాబు చెప్పాలి. యెషయా గ్రంథములోని దేవుడు ఒక మాట అంటాడు, చూడండి, 61వ అధ్యాయంలోని, త్వరగా మనం చూద్దామండి. 61వ అధ్యాయంలోని 7వ వచనంలోని దేవుడు ఒక మాట అంటాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. చూడండి, ఏం అనుభవిస్తారంట? నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. రెట్టింపు ఘనతను, అవునా? ఏమండి, రెట్టింపు పొందుకున్న వారు ఇక్కడ ఎవరున్నారు? చేతులు ఎత్తండి. అది ఎవరు చేతులు ఎత్తరండి? దేనికి చేతులు ఎత్తడం లేదండి. క్రీస్తు కన్నా గొప్ప కార్యాలు చేశామంటే చేతులు ఎత్తరు.
నిందకు ప్రతిఫలముగా రెట్టింపు ఘనతని పొందుకున్నాము, రెట్టింపు ఆశీర్వాదములు పొందుకోమన్నవారు ఎవరైనా ఉన్నారంటే దానికి కూడా చేతులు ఎత్తారు. మరి దేనికోసం చేతులు ఎత్తుతారు? అయ్యా నాకు ఇది కావాలి అంతేనా? దానికోసమని మనం చేతులు ఎత్తేది. వాస్తవంగా దేవుడు మనల్ని బిచ్చగాలిగా ఉండటానికి పిలవలేదండి. రాజులైన యాజకులుగా, ఆయన సొత్తైన జనముగా ఆయన్ని మహిమపరచడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయనకి కీర్తిని తీసుకురావడానికి ఆయన బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడుంది ఆ ఘనత? ఎక్కడుంది డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో? అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడా లేదా? మీరే చెప్పాలి, చెప్పండి అమ్మా. ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? అబ్రహాం మనలాంటి మనిషే కదా, కాదా? లేకపోతే సెపరేట్ గా ఏదైనా స్పెషల్గా ఉందా అబ్రహాంకి? మీరే చెప్పాలి. అరే చెప్పరేంటి, మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే కదా. మరి రెండంతుల ఆశీర్వాదము పొందుకున్నాడా? అబ్రహాము ప్రారంభము చూడండి. అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు? ఒక రాజే అబ్రహాముకి ధనం ఇస్తుండగా ఆయన ఏమంటాడు? నీ ధనము, నీ రూపాయి నాకు ఏది అవసరం లేదు, ఎందుకంటే రేపు చెప్తావు అబ్రహాముని గొప్పవాడిగా చేసింది నేనే అని చెప్పి వాడు ఇచ్చే ధనము, ఈ లోకము నుండే ఆ రాజు ఇచ్చే సొమ్ముని తిరస్కరించి నన్ను గొప్పవాడుగా చేయగలిగినది నా దేవుడు ఒక్కడే అని చెప్పి అబ్రహాము నిలబడ్డాడండి తన విశ్వాసములో. ఈరోజు మన విశ్వాసాన్ని ఏ విధంగా మనం కనపరుస్తున్నాం? ఎక్కడుంది డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్? సింగిల్ పోర్షన్ బ్లెస్సింగే మనకు రావటం లేదు. ప్రతిరోజు పెడబొబ్బులే, ప్రతిరోజు ఏడుపులే దేవుని సన్నిధిలో. ఎప్పుడు స్వాతంత్రించుకుంటాం మనము? ఆ ఆశీర్వాదములు ఎప్పుడు పొందుకుంటాం? ఆ దీవెనలో మనం ఉండి అనేకులని ఆ దీవెనలోకి ఎలా నడిపిస్తాం? యేసుక్రీస్తు ప్రభువాలు ఎంచుకున్న వారు అందరూ ఆశీర్వదింపబడ్డారా లేదా? మీరే చెప్పండి. విధవరాలు స్త్రీ ఏమండి ఆశీర్వదింపబడ్డదా లేదా? సారేపాతు విధవరాలు స్త్రీ, ఆమె దగ్గర ఏమి లేనప్పుడు ఒక దైవజనుడు, ఒక ప్రవక్తుడు వెళ్ళి నీ దగ్గర ఏమున్నది నాకు ఇవ్వన్నాడు. ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత పోగొట్టుకున్నదా సంపాదించుకున్నదా? నమ్మింది. నేను నా దేవునికి ఇస్తే నా దేవుడు నా లోటుని తిరిగి నూరంతులుగా ఆశీర్వదించి నాకు తిరిగి అనుగ్రహిస్తాడని నమ్మింది. మీరు నమ్ముతున్నారా? మీ దగ్గర ఉన్నదానికి మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వటం అంటే డబ్బు ఒకటే కాదండి. నేను ప్రతిసారి ఇవ్వమని అంటే ఫస్ట్ ఆలోచన వచ్చేది ఏంటి? సంఘానికి చెప్పండి, పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారు కాదండి. మీ దగ్గర ఇవ్వటానికి చాలా విలువైనవి ఉన్నాయండి. మీ హృదయము, మీ మనసు, మీ శరీరము, మీ గుణము, మీ యావత్తు దేవునికి ఇవ్వటానికి మీ దగ్గర ఉన్నది. ఇవ్వమంటున్నాడు. ఇచ్చి చూడండి, దాన్ని నూరంతులుగా నేను తిరిగి ఆశీర్వదిస్తాను, నూరంతులుగా దాన్ని ఫలింపజేస్తాను. దేవునికి ఇచ్చినది దేవుని దగ్గర పెట్టడమా? పెట్టుకోడు. దేవునికి అలవాటు లేనే లేదు. దేవుడు తీసుకున్నది ఎందుకు తీసుకుంటాడు తెలుసా? దేవుడు మన దగ్గర తీసుకొని దానిని నూరంతులుగా మల్టిప్లై చేసి తిరిగి మనకిచ్చి లేని వారికి మనము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండటానికి దేవుడు మనకి ఇస్తాడు. అది పొందుకోవటానికి మనకు కావాల్సింది ఏమిటంటే మన విశ్వాసం. ఏమి కావాలి? మన విశ్వాసం. సో ఈరోజు నేను అడుగుతుంది, ఎక్కడుంది మీ డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్? మనం సహజంగా ఒక పూట గడిస్తేనే చాలు అని అనుకునే పరిస్థితులు మనం బ్రతుకుతున్నాం. కానీ అలాంటి బ్రతుకులు బ్రతకటానికి కాదండి దేవుడు మనల్ని పిలిచి. అలాంటి బ్రతుకులు కాదు. ఇప్పుడు శిష్యుల దగ్గర ధనం ఉందా? లేదు. ధనము లేకుండా ఎంత గొప్ప కార్యాలు వారు చేయగలిగారండి. చేశారా లేదా చెప్పండి? ఎంత అద్భుతమైన కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువు లేఖనాల్లో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఏమిటో? మార్కు సువార్తలోని 6వ అధ్యాయము 8వ వచనములోని ప్రయాణం కొరకు చేతికరం తప్ప మరి రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనకూడనియు రెండంగీలు వేసుకొనక వద్దనియు ఆజ్ఞాపించాను. సింపుల్ గా ఏమంటున్నాడంటే, మీరు వట్టి చేతులతో వెళ్ళండి, మీ గిన్నెని నింపే బాధ్యత నాది. చాలా మంది ఏమిటంటే
ఎందుకు దేవుడు అనుసరించిన రీతిలో మనం దీవెనలు పొందుకోలేకపోతున్నాం ఏంటంటే మన ఉద్యోగాలనే మనం ఆధారం చేసుకున్నాం, దేవుని మీద ఆధారపడకుండా. మన తెలివితేటలను, మన యొక్క వ్యాపారమును, వీటిని ఆధారం చేసుకొని దేవుడు దీన్ని దీవించాడు కాబట్టి నేను కాదండి. ఒకవేళ నిజంగా దేవుడు మిమ్మల్ని సమస్తము విడిచిపెట్టి రమ్మంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? శిష్యుడికి చెప్పాడు, మీ పర్సులు లేకుండా, సొమ్ము లేకుండా, రెండో అంగి లేకుండా, చెప్పులు ఇంకొక జత లేకుండా, ఏవి లేకుండా మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడు, పని చేయమన్నాడు. పని చేయవాడు జీతమునకు. ఏమంటే మీరు ఈ లోక రీతిలో, ఈ లోకములో ఉద్యోగాలు చేస్తున్నారు, జీతం సంపాదించుకుంటున్నారా? చెప్పండి. అరే చెప్పండి అబ్బా. పనికిరాని వాళ్ళు నీకు డబ్బు ఇవ్వగలిగితే, నువ్వు కష్టపడేదానికి వారు సొమ్ము ఇవ్వగలిగితే, దేవుని కోసం యథార్థముగా విశ్వాసముతో నువ్వు కష్టపడితే ఇంకా ఎంత సమృద్ధి దేవుడు నీకు కలుగజేయాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ యజమాని, నువ్వు పనిచేసే కంపెనీ, వాడు దేవుడిని నమ్ముకున్నాడా? నమ్ముకుంటే నమ్ముకున్నాడు, లేకపోతే లేదు. వాడి విశ్వాసం ఏ విధంగా ఉన్నదో మాకు తెలియదు. కానీ నువ్వు చేసిన పనికి ప్రతిఫలముగా నీకు జీతం ఇస్తున్నాడా? చెప్పండి. వాడు ఇచ్చే జీతం ఎక్కువ, దేవుడు ఆశీర్వాదం ఎక్కువ? మీరే చెప్పండి. నాకు వినిపించటం లేదు. ఈరోజు అందరూ ఉద్యోగాలు వదిలి రావాలి. ఎంతమంది వస్తారో చూస్తాం. ఏం పాస్టర్ గారు ఇలాగనే వేస్తున్నారు? వాస్తవంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా సేవకు వచ్చిన తర్వాత లోటు లేకుండా, సిగ్గు నొందకుండా, రెట్టింపు ఘనతని ఇస్తూనే వచ్చాడు నా యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రము. దేవుడు మనల్ని ఎడబాయటానికి, విడిచిపెట్టడానికి మనల్ని ఏర్పరచుకోలేదు. సిగ్గునందుకోవటానికి కాదు. శ్రమలు కలుగుతాయి, దేవుని యందు శ్రమలు కలుగుతాయి. దేవుడి కోసం శ్రమ పడటం అది మనకి మేలు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు వెళ్ళవలసిన చోటికి, ఎదగవలసిన చోటికి ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారంటే, మీరు ఈ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క రాజ్యానికి రెండో స్థలం ఇస్తున్నారు. కాబట్టి మనము చూడవలసింది, చేయవలసింది పనులు మనం చేయలేకపోతున్నాము, మనం సాధించుకోలేకపోతున్నాం. వాస్తవంగా ధనం అనేది ఎవరు ఇస్తారండి మనకి? మనల్ని గొప్పవారు చేసేది ఎవరు? నాకు వినిపించడం లేదు. కాదండి, వాళ్ళకి కూడా ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? రైట్. మనం కొన్ని వచనాలు చూద్దామండి. వాస్తవంగా యోహాను సువార్తలోని 14వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనము చూడండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమ. ఇక్కడ ఒక మాట ఆపేద్దాం. యోసేపు చెరసాలలో ఉన్నాడు, ఈ లోకములో ఉన్నాడు, బంధకములో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, భయంకరమైన శోధనలు అనుభవిస్తున్నాడు. అయినను వర్ధిల్లేడా? వర్ధిల్లలేదా? మీరే చెప్పాలి. ఈరోజు ప్రశ్న మీకే, ఈ యొక్క సవాలు మీకే విసురుతున్నాడు దేవుడు. యోసేపు బానిసుడుగా అమ్మబడిన తర్వాత కూడా, యోసేపు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత, నింద మోపబడిన తర్వాత, ఎంత ఇబ్బందులు పడిన తర్వాత కూడా యోసేపు వర్ధిల్లేడా లేదా? ఫలించాడా లేదా? ఆధిక్యతను పొందుకున్నాడా లేదా? ఎందుకు పొందుకున్నాడు అనే అంశం ఈరోజు మనం చర్చించుకుందాం. పొందుకోవటానికి ఎందుకు అర్హుడయ్యాడు వాడు? మీరే చెప్పాలి. చెప్పండి. వాస్తవంగా పొతిఫరు భార్య లోపరుచుకోవాలనుకున్నప్పుడు లోపడిపోతే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి, వెంటనే పదవి వచ్చేస్తుంది, వెంటనే అధికారం వచ్చేస్తుంది. కానీ వాడు అన్నాడు, ఈ లోకము నాకేమిస్తుంది? ఈ లోకము నాకు ఏమి ఇవ్వగలుగుతుంది? నా దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ లోకము నుండి నేను ఏమి ఆశించగలుగుతాను అని ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోగలిగాడు యోసేపు. ఈరోజు దేవుడు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. ఈ లోకాన్ని కాదనండి ఒక్కసారి నా కొరకు.
ఈ లోకం ఇచ్చే ధనముని కాదండి, ఈ లోకం ఇచ్చే సొమ్మును కాదండి. నన్ను వెంబడించండి, నా పని ముందుగా మీ పనిగా చేసుకోండి, అప్పుడు నూరంతులుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందుకు నా రాజ్యము మీలో నుండి ఆ రాజ్యములో ఉన్న వాటిని మీరు ఎందుకు పొందుకోరు అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. యోసేపు సామాన్యుడే, మనలాంటి వ్యక్తే. బంధకములో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడు, ఎన్నిసార్లు నిందలు పడ్డాడు. అయినను యోసేపు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా లోటు కలిగిందా? మీరే చెప్పండి. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత కూడా చెరసాలలోకి ఆయన్ని హెడ్గా చేశారట. అవునా కాదా చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంత దీన స్థితిలో ఉన్నా కూడా తలగానే దేవుడు ఆ పరిస్థితుల్లో యోసేపుని పెట్టాడు. పెట్టడానికి కారణం ఏమిటి? తన కనుపరిచిన విశ్వాసము దేవుని యందు. విశ్వాసం, ఫెయిత్ ఈస్ ద గ్రేటెస్ట్ కీ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని యొక్క రాజ్యముని మన జీవితంలో అనుభవించాలంటే దానికి కావలసింది విశ్వాసం. దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి నిలబడు. ఎవరైనా ఏదైనా ఆశ చూపించి నిన్ను లోపరుచుకోవాలనుకుంటే తిరస్కరించండి. నువ్వేంటి నాకు ఇచ్చేది? నువ్వేంటి ఇది నాకు సొమ్ముని ఇచ్చేది? నీ సొమ్ము ఎవరికి కావాలి? నన్ను గొప్పవాడు చేయగలిగినది నా దేవుడే అని ఈ లోకానికి మీరు చెప్పినప్పుడు నిజంగా మీరు ఊహకి అందనంత గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సంఘానికి టైంకి రమ్మంటే టైంకి రారు. విశ్వాసముని కనపరచమంటే దేవునికే తెలుసు. ఏం చేస్తున్నాం క్రైస్తవులుగా మనం? ఏ విధంగా నిజంగా దేవుని రాజ్యం మనలో ఉన్నదా? దేవుని రాజ్యము నీలో ఉంటే నువ్వు మామూలు జీవితం జీవించవు. అపోస్తులు చేసినటువంటి కార్యాలు నువ్వు చేస్తావు. క్రీస్తు చేసినటువంటి కార్యాలు. మీరు కూడా నన్ను ప్రశ్నించు, పాస్టర్ గారు మీరేం చేశారని అడగచ్చు. లెక్కలేనన్ని సాక్ష్యాలు నేను క్రీస్తు తట్టు తిరిగినప్పుడు, నా విశ్వాసములో నేను స్థిరముగా నిలబడినప్పుడు ఎన్ని సాక్ష్యాలు చెప్పుకోవటానికి ఉన్నాయో నా జీవితంలో. కోమాలో ఉన్నవారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వారు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు మన జీవితంలో. నేను కనులారా చూశాను, అనుభవించాను. వారి సాక్ష్యాలను నేను విన్నాను. పాస్టర్ గారు మీరు ఇలా చేసినప్పుడు, ఇలా ప్రార్థించినప్పుడు అద్భుతాలు. ఎక్కడ మన జీవితంలో? ఎందుకు మనము ఆ యొక్క రీతిగా మనము జీవించలేకపోతున్నాం? దేవుడు అనుకున్నంత స్థాయికి మనం ఎందుకు రీచ్ కాలేకపోతున్నాము అనేది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 2వ దినవృత్తాంతంలోని 32వ అధ్యాయం 39వ వచనము చూడండి. సెకండ్ క్రానికల్స్ 29. సామెతలకు వెళ్దాం ఒక్క నిమిషం. సామెతలు 8వ అధ్యాయం 18, 21 వచనాలు చదువుతాం త్వరగా. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఎవరి యొద్ద ఉన్నాయంటండి? ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. సహజంగా ఏమనుకుంటారంటే ఐఏఎస్ కోచింగ్ లో ఉందనుకుంటారు, గ్రూప్ 2 కోచింగ్ లో ఉన్నారు. నాకు తెలుసు, స్టూడెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అది పొందుకుంటేనే మనకి ఘనత, అది పొందుకుంటేనే కీర్తి, అది పొందుకుంటేనే సమాజంలో మనం నిలబడగలుగుతాము. అవునా కాదా చెప్పండి మీరు? ఈ లోకములోని ఒక పొజిషన్ మనం పొందుకుంటేనే ఏమండి దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మన ఆలోచనలు ఎంత నిజంగా దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నాయి చూడండి. ఈ లోకము నీకు బిరుదిస్తేనే, సర్టిఫికెట్ ఇస్తేనా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని అర్థమా? చెప్పండి. అన్యుల దృష్టిలో అదే కదా మనం తెలియపరుస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమిటండి ఈ ఆలోచన? మార్చుకోవాలి మనం ఈ ఆలోచన. ఐశ్వర్యము ఘనత ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గరికి వెళ్ళండి, సమస్తము ఇస్తానంటున్నాడు దేవుడు మీకు. శిష్యులు ఏమైనా చదువుకున్నారండి? చేపలు పట్టేవారండి వారు, చేపలు పట్టేవారు. ఎంత ఘనత! ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కొత్త నిబంధనలోని? చెప్పండి. హంతకుల గురించి మాట్లాడుకుంటున్నాం, చేపలు పట్టే వారి గురించి మాట్లాడుకుంటున్నాం, పన్నులు వసూలు చేసే వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళంతా వృత్తిని వదిలేసుకొని ఎంత ఘనత, ఎంత కీర్తి, ఎంత ఖ్యాతిని పొందుకున్నారండి.
పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసండి, ఈ లోకమును నాకు ఏమి ఇవ్వలేదు, నా దేవుడే నాకు సమస్తము సమకూర్చి ఇవ్వగలుగుతాడు అని నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి, దేవుని యందు విశ్వాసములో స్థిరముగా నిలబడ్డారు కాబట్టి వారంతగా ఆశీర్వదింపబడ్డారు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ప్రాస్పెరిటీ హియర్. ప్రాస్పెరిటీ ప్రీచర్స్ అంటేనే నమస్కారం పెడతాను నేను. బట్ దేవుని యందు సమస్త ఆశీర్వాదములు ఉన్నాయమ్మా. దానిని మీరు విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసము కలిగి మీరు జీవించకపోతే దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. ఈ మాట మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 21వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదు. అమ్మా ఏమిటంట? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా అంటే ఏమిటి? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అరే చెప్పరేంటబ్బా? మీ చదువులకి ఇచ్చే ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీ చదువు మీద చూపించే ధ్యాస దేవుని సేవ మీద చూపించగలుగుతున్నారా? దేవుడు అంటారు, ఐశ్వర్యకర్తలుగా నేను మిమ్మల్ని చేస్తాను మీరు నన్ను ప్రేమించిన ఎడల. వారి నిధులను నింపుదును. వారు నిధులను, దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప మాట చూడండి. మీరు కట్టని పురములు, నాటని తోటలు, త్రవ్వని బావులు అన్ని నేను ఇస్తాను. తిన్న తర్వాత, తృప్తిగా తిన్న తర్వాత నన్ను మర్చిపోండి అని దేవుడు అంటున్నాడా? చదువు నిజంగా పరీక్షలున్నంత వరకు దేవుడిని దగ్గరకు వస్తాం. పరీక్షలు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, షికార్లు, ఎక్కడుంది దేవుని వాక్యానికి సమయం? దేవునికి లోబడే సమయం ఎక్కడున్నది? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడమ్మా. మన జీవితమును బట్టి దేవుడు లెక్క అడగబోతున్నాడు. లెక్క ఇవ్వటానికి నువ్వు సిద్ధముగా ఉండు. ఒక రోజు రాబోతుంది మన జీవితంలో. ఆ దినము అమ్మా సంతోషకరమైన దినము కాదు, భయంకరమైన దినము. దేవుని ముందు, ఉగ్రత కలిగిన దేవుని ముందు నిలబడటానికి అర్హులము కూడా మనం కాము. మన జీవితాన్ని దేవుడు పరీక్షిస్తాడు, అడుగుతాడు. అనేక విషయాల్లో దేవుడు సాక్ష్యము అడుగుతాడు. నేను ఆ రోజు రాబోతుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఇచ్చిన రక్షణను బట్టి, నీకు ఇచ్చిన నిత్యత్వమును బట్టి, నీకు ఇచ్చిన వరాలను బట్టి, నీకు ఇచ్చిన ఆశీర్వాదములతో ఏమి చేసావు? నా రాజ్యముని మనం ప్రార్థిస్తున్నాము. పరలోకములో ఉన్న మా తండ్రి, నీ రాజ్యము నాకు వినిపించలేదు. ఎక్కడికి? ఎవరికి? ఎందుకు? ఎవరికి రావాలి? ఎందుకు రావాలి? ఎలా రావాలి? దాన్ని ఎవరు తీసుకొస్తారు ఆయన రాజ్యం అని చెప్పండి. పరలోకములో ఉన్న తండ్రి రాజ్యము భూమి మీద రావాలని మనం ప్రార్థించినప్పుడు, అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నా రాజ్యం పొందుకోవడానికి కొన్ని అర్హతలు కావాలి మీకు. ముందుగా ఏమిటంటే విశ్వాసుల కోసము దేవుడు చూస్తున్నాడు. మీరు నిజంగా విశ్వాసమును కనపరచగలిగితే, దేవుని యందు మీరు విశ్వాసము చూపించగలిగితే, దేవుడు నీ చేతితోనే సముద్రాన్ని 2 పాయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసముతో దేవుడు బండ నుండి నీళ్లు రప్పించడానికి సిద్ధంగా. నువ్వు విశ్వాసముతో బండతో మాట్లాడు. నువ్వు విశ్వాసముతో కొండతో మాట్లాడు. ఇక్కడ నుండి తొలగిపోయి సముద్రంలో పడిపోవంటే పడిపోవాల్సిందే. అలాంటి విశ్వాసుల కొరకు దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్నదా అలాంటి విశ్వాసం? అలాంటి విశ్వాసం నువ్వు కనపరచడం లేదు కాబట్టి, ఆ విశ్వాసములో నువ్వు జీవించడం లేదు కాబట్టి, నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదములు, దీవెనలు నువ్వు పొందుకోలేక బ్రతుకుతున్నావు. ఇది వాస్తవం, ఇది సత్యము. దేవుడు ఎవడిని పేదవాడుగా ఉంచాలని ఆలోచించలేదు. కీర్తి, ఘనత, ఖ్యాతిని దేవుడు మనకి ఇవ్వాలనే ఆశ కలిగి ఉన్నాడండి. ఏ రోజు ఏనాడైనా శిష్యులకి ఏదైనా లోటు కలిగించాడా దేవుడు? అఫ్కోర్స్ శ్రమనందు వెళ్ళారు, బాధలు పడ్డారు, హింసింపబడ్డారు. కానీ దేవుడు ఏనాడు వారిని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసండి? వారు విశ్వాసములో వారు స్థిరముగా నిలబడ్డారు కాబట్టి. ఈరోజు మళ్ళీ ఒకసారి వచనం చదండి, 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం.
నీవు చూసి ప్రకాశింతువు, ఉమ్, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, ఉమ్, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, ఉమ్. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రము. జనుముల ఐశ్వర్యము. ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్తాం. కాపర్లకి సేవ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? కాపరి సంపాదిస్తున్నాడు, లేకపోతే దేవుడు జనులు ఏర్పరచుకుంటున్నాడు? మీరు చెప్పండి. నేను దేవుని కొరకు నిలబడినందుకు సేవ పరిచర్య ముందుకు ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నారు? జనుల యొక్క ఐశ్వర్యముని దేవునికి స్తోత్రము. అర్థమవుతుందండి మీకు? స్పష్టంగా ఉందండి. దేవుని కోసం నిలబడితే అదే చాలునమ్మా. మీరు ఊరకనే నిలిచి ఉండండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అది తెలుగులో చెప్పండి. ఊరకనే నిలిచి యెహోవా చేయి మహిమను చూడు. కాదు, నేను దేవుడిని తెలుసుకోండి. మీరు ఊరకనే ఉండండి. అమ్మా, అక్కడ ఇక్కడ పరిగెత్తి ప్రయాసపడే బదులు దేవుని కోసం పరిగెత్తండి అమ్మా. దేవుని కోసం ప్రయాసపడండి అమ్మా. దేవుని కోసం సమయం ఇవ్వండి అమ్మా. అప్పుడు రాజ్యం ఆటోమేటిక్లీ మీరు స్వాతంత్రించుకుంటారు. రాజ్యం మీలో ఉన్నంత వరకు మీకు ఏ లోటు, ఏ కలిమి, చెప్పండి, లేమియు ఉండవు. యెహోవా నా కాపరి. చెప్పండి, అందరూ చెప్తాం, యెహోవా నా కాపరి. ఈ మాట మీరు నమ్ముతున్నారా? కానీ బయటికి వెళ్ళి చెప్పుకుంటారు కష్టాలు. చెప్పుకుంటే అదేంటి, మీ దేవుడు అంత గొప్పవాడు కదా, మీ దేవుడు చాలా గొప్పవాడు కదా, మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, మీరు మాట్లాడటంలో తప్పు లేదు. ఎందుకంటే మేము కనపరచవలసిన విశ్వాసము, దేవునికి చూపించవలసిన విశ్వాసము మేము చూపించలేకపోతున్నాము. కాబట్టే ఈ దౌర్భాగ్యమైన స్థితిలో మేము బ్రతుకవలసి వస్తుంది. మా దేవుడు చెప్పాడు, మా దేవుడు అబద్ధం ఆడటం మనిషి కాదు, కానీ అబద్ధం ఆడుతుంది నేనే నా దేవునితో. ఆయన్ని ప్రేమిస్తున్నాను అంటున్నాను, ఆయన విశ్వసిస్తున్నాను అంటున్నాను, కానీ చూపించవలసిన ప్రేమని నేను చూపించలేకపోతున్నాను. కనపరచవలసిన విశ్వాసముని దేవుని దగ్గర నేను కనపరచలేకపోతున్నాను. కాబట్టి నేను పొందుకోవలసిన ధన్యతలు, ఆశీర్వాదములు నేను పొందలేక ఉంటున్నాను. ఇది వాస్తవము. చూద్దామండి. దేవుడు ఏమన్నాడు? మన సమస్త అక్కరని దేవుడు తమ మహిమ చొప్పున తీరుస్తానన్నాడా, తీర్చనన్నాడా? చెప్పండి అమ్మా. తీరుస్తానన్నాడా? మరి తీరుస్తానన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? గాడ్ సెడ్, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును. ఏమండి, బైబిల్ అయినా అబద్ధాలు ఆడాలి, లేకపోతే మన జీవితాలే ఒక అబద్ధమై ఉండాలి. మీరే చెప్పండి, ఏది సత్యం, ఏది అబద్ధం? మీరే చెప్పండి ఈరోజు. లెట్ ఎవ్రీ మ్యాన్ బి ఎ లయర్ అండ్ గాడ్ బి ట్రూ. అవునా కాదా చెప్పండి. ఈరోజు మనము పొందుకోవలసిన ఆశీర్వాదములు పొందుకోలేక ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము? మీరే చెప్పండి. 99% మనం దేవుని దగ్గరికి వెళ్ళేది దేనికోసమో తెలుసా? దేవుని కోసము కాదు, ధనము కోసం. మన అక్కర్ల కోసం వెళ్తున్నామే దేవుని దగ్గరికి తప్ప దేవుని మహిమపరచడానికి, ఘనపరచడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి కాదు మనం వెళ్ళేది. మన అక్కర్ల కోసము, ఈ శారీరక అక్కర్లు తీర్చబడాలని ఆ ఒక్క ఆలోచన కోసమే దేవుని దగ్గరికి వెళుతున్నాము. కాబట్టి మనం పొందుకోవలసినది పొందుకోలేక ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. రక్తస్రావణతో ఒక స్త్రీ బాధపడ్డది. ఈ లోకములో ఉన్నప్పుడు ఆమెకి, ఐ థింక్ మార్క్స్ వార్త 5వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోని 25వ వచనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, చూడండి, తిప్పలు పడిందంట. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడ్డదంట. అంటే మహా తిప్పలు పెట్టేశారంట వైద్యులు.
నువ్వు ఈ మందు వాడు, ఈ మందు వాడు, ఈ మందు వాడు, ఎన్ని మందులు ఇచ్చారో తన దగ్గర ఉన్నదంతా అమ్మేసుకున్నదంట బాగుపడటానికి. ఈ లోకములోని స్వస్థత పొందుకోవటానికి చాలా ప్రయాసపడ్డది. ఈ లోకం దగ్గర మహాజ్ఞానుల దగ్గరికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అద్భుతమైన జ్ఞానవంతులైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది, డబ్బు అంతా ఖర్చు పెట్టింది. కానీ వారు ఏమైనా సహాయం చేయగలిగారా? ఏమైనా న్యాయం చేయగలిగారా? మీరే చెప్పండి. కానీ ఎవరో వెళ్తూ వెళ్తూ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారంట ఆమెకి. ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆమెలో ఎక్కడ లేని విశ్వాసము కలిగిందంట. కలిగి తన మనసులో, నేను ఆయన అంగిని, ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటే చాలు. వెంటనే ఏమైంది? ఈ లోకం కలుగజేసిన ప్రతి సమస్య నుండి విమోచన పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. దేవుని రాజ్యంలో ఏమున్నది? ఆరోగ్యం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది, అన్నీ ఉన్నాయి దేవుని రాజ్యంలో. ఈ లోకములో ఉన్నదంతా ఏమిటి? దేవునికి వ్యతిరేకమైనదే. అనారోగ్యము, మరణము నుండి ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు అంగీని ముట్టిందో జీవములోకి ప్రవేశించింది, అత్యధిక జీవములోకి ప్రవేశించింది. దేవునికి స్తోత్రము. ఒక అన్యురాలు అంత విశ్వాసము కనపరచగలిగితే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగితే, స్వస్థత పొందుకోగలిగితే మన పరిస్థితి ఏమిటి? మనం ఏ పొజిషన్లో ఉన్నాం చెప్పండి. రోజు స్తుతిస్తున్నాం, మనం ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాం. కనీసం ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు నేను ఒక గొప్ప సాక్ష్యం చెప్పాలని నాకు ఆశ ఉన్నది, ఎందుకంటే దేవుడు గత వారంలో నన్ను వాడుకున్నాడు తన మహిమ కొరకు అని ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఏ ఒక్కరు వస్తున్నారండి సాక్ష్యాలు చెప్పుకోవటానికి? గొప్ప గొప్ప సాక్ష్యాలు ఎందుకు రావటం లేదు? ఎందుకు చేయలేకపోతుందంటే మనం కనపరచవలసిన విశ్వాసము దేవుని ఎందుకు కనపరచడం లేదు. మన ధ్యాస అంతా డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇదే మన ధ్యాస అంతా. దేవుని రాజ్యం కట్టాలని నిజంగా నీ హృదయంలో ఆశ కలిగి ఉంటే, ఆశపడే ప్రాణముని యెహోవా తృప్తిపరుస్తాడండి. ఎంతసేపు 90% మన డిసిషన్స్ అంతా డబ్బు గురించి. చదువుకుంటున్నావు, ఎందుకు చదువుకుంటున్నావు చెప్పండి? ఉద్యోగం ఎందుకు చేయాలి? ఏమంటారండి? చాలా గొప్ప వాళ్ళమండి మనం. దేవుడు అద్భుతాలు చేయాలని నీ ద్వారా, ఎందుకు పనికిరాని మనుష్యుల ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడండి. ఏమంటాడండి? పిచ్చి దేవుడు అండి. మంచి దేవుడు, పిచ్చి దేవుడు మీరే చెప్పాలండి. ఇలాంటి పనికిరాని వారి దగ్గర నుంచి దేవుడు ఏదైనా ఆశిస్తున్నాడంటే ఆ దేవుణ్ణి ఏమనాలి చెప్పండి? ఎంతగా త్యాగం చేసిన దేవుడు, ఇంతగా నీ కోసం అవమానాలు, నిందలు, శ్రమలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఉమ్ము వేయించుకున్నాడు ఆయన మొహం మీద. ఆయన దేనికోసం అండి? ఇలాంటి బ్రతుకులు బ్రతకటానిక? ఆయన రాజ్యం స్వతంత్రించుకోకుండా ఇలాంటి స్థితిలో మనం జీవించడానికైనా దేవుడు మనల్ని పిలుచుకున్నది? మీరే చెప్పండి. ఎప్పుడు ఘనపరుస్తాము, ఎప్పుడు మహిమపరుస్తాము, ఎప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి క్రియల కన్నా గొప్ప కార్యాలు మనం చేస్తాము చెప్పండి? అడుగుదాం దేవుడిని, తండ్రి నువ్వు చెప్పావు, ఆ సాక్ష్యము నాకు ఇవ్వు తండ్రి, అలాంటి గొప్ప కార్యములు చేసే సాక్ష్యమును కలిగి నేను జీవించలాగా సహాయం ప్రభువా యేసయ్యా నాకు కలుగు చేయి అని ప్రార్థన చేసి అడగండి, విజ్ఞాపన చేయండి. ఇలాంటి విషయాలను దేవుడు అడగండి. ఆత్మ సంబంధమైన వాటిని ఎంత అడిగినా దేవుడు అంత అత్యధికముగా నీకు ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్పమంటావా? సొలొమోను ధనవంతుడు ఎందుకు అయ్యాడండి? సొలొమోను అప్పటికి రాజా కాదా? మీరు చెప్పండి. రాజుగా అభిషేకింపబడ్డవాడు ఏం కోరుకుంటాడు? కాదండి, మనం సొలొమోను సంగతి వదిలే. ఒకవేళ దేవుడు నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు అనుకోండి, నువ్వేమంటావు? తండ్రి ఈ పొజిషన్ నాకు పోకుండా ఇంకా ప్రమోషన్ కావాలని మాత్రమే కోరుకుంటాం. సొలొమోను కోరుకోలేదండి. ఎంత గొప్ప మాట! ఎవడు కావాలండి ఈ రాజరికము? నీ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా, అదే నాకు చాలు అన్నాడు. దేవునికి స్తోత్రము.
పొజిషన్ ఉంటుంది, రేపు పోతుంది. పదవి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అన్ని నేను విడిచిపెడతాయి, కానీ దేవుని అనుగ్రహించిన వాటన్నిటినీ నిత్యముగా నీ దగ్గరే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏది నువ్వు పొందుకున్నా అది తాత్కాలికము మాత్రమే, కానీ దేవుని యందు ఏది పొందుకున్నా అది నిత్యముగా నీతో ఉంటుంది, నిశ్చయముగా నీతో ఉంటుంది, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. నిన్ను విడిచిపెట్టేది దేవుడు ఎన్నడూ నీకు ఇవ్వడు. దాన్ని స్వాతంత్రించుకుంటాం. అలాంటి వాటి కోసం మనం ప్రయాసపడతాం, మనం కృషి చేద్దాం, సంఘాన్ని కడతాం, సంఘాన్ని బలపరుచుతాం, సంఘాల కోసం సమయం ఇద్దాం, సంఘ క్షేమాభివృద్ధి కోరుకుందాము. మనం అబ్బే లేదు, ముందు మా జీవితాలు బాగుపడితే ఏదో దేవుని మొహానికి 10% పడేద్దాం, అంతే కదా? అంతేనా? గొప్ప ఫేవర్ చేసేస్తాం దేవునికి, 10% ఇచ్చేసి. నీ దగ్గర ఉన్నది అంతా ఇచ్చినా కూడా మనం దేవునికి రుణపడి ఉంటాము. దేవుడు రుణాన్ని ఎప్పుడు మనం తీర్చుకోలేము. దయచేసి అలాంటి ఉద్దేశం నువ్వు కలిగి ఉంటే, ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చేస్తే నీకు 10% ఇస్తాను, అలాంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయకండి. దేవుడికి ఎంత ఇచ్చినా, ఎంత సమర్పించుకున్నా కూడా ఆయన చేసిన బలియాగం ముందు ఆయన రుణం మనం ఎన్నడూ తీర్చుకోలేము. అంత గొప్ప త్యాగం చేశాడు ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు. స్వాతంత్రించుకుందామండి. ఆయన రాజ్యంలో మనం బ్రతకొచ్చండి. ఎవరు చెప్తున్నారండి బ్రతకలేమని? ఈ ఎవడు సైతానుడు రాజ్యములో మనం జీవిస్తుండగానే దేవుని రాజ్యములో మనం బ్రతకగలుగుతాము, అద్భుతాలు చేయగలుగుతాము. ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? అపవాదే కదండి. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. వాడి సొమ్మే తీసుకుని దేవుడు తన పనులు చేయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సంపాదించుకునే వారిలోని యథార్థంగా సంపాదించే పర్సెంటేజ్ ఎంతమంది ఉంటారు చెప్పండి? మీరే చెప్పండి. 5 అంతేనా? ఆ 5%లో మనం ఉన్నామా లేదా? మీరే చెప్పాలి. రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ నువ్వు దేవుని రాజ్యం కోసం ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు మారటానికి సిద్ధపడతావు. దేవుడు నిన్ను గొప్పవాడిని ఎందుకు చేస్తాడో తెలుసండి? దేవుడు నువ్వు గొప్పదానిగా, గొప్పవాడిగా, ఐశ్వర్యవంతుడిగా నువ్వు ఎందుకు ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసండి? నీ దగ్గరకు వచ్చిన వారందరికీ దేవునికి స్తోత్రము. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో, నాకు అవసరం లేదండి నేను చెప్తాను, మీరు అప్పు ఊరుకోండి సార్, బ్యాంకులో నిన్న అప్పులు ఉన్నాయండి, దానికి కట్టడానికి టైం సరిపోవటం లేదండి మాకు. ఎవడు తీసుకోమన్నాడు చెప్పండి? మళ్ళీ మా దగ్గరికి వస్తారండి, తప్పుగా అనుకోకండి. పాస్టర్ గారు బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలని ప్రార్థన. దేవా స్తోత్రం. దేవుడు సమృద్ధిని కలుగ చేస్తానంటున్నాడు, నువ్వేమో అప్పు చేయడానికి బయలుదేరుతున్నావు. కాస్త నిరీక్షణ కలిగి ఉండబ్బా. నీవు కట్టని పురములు దేవుడు ఇస్తానన్న మాటను నువ్వు నమ్ము, నిరీక్షణ కలిగి ఉండు. నిజంగా మీరు నమ్ముతారా నమ్మరా చెప్పండి? నాకు తెలిసి 99% ఇక్కడ ఉన్నవారు నేను చెప్తే మాట ఊరుకాండి, నేను కట్టకుండా నీళ్ళు ఎవడు నాకు ఇస్తాడు? దేవుడు ఇస్తాడబ్బా. నీ విశ్వాసమును నువ్వు కనపరచు, తల క్రిందలు చేస్తాడు దేవుడు ఈ లోకం నీ కొరకు. మనం నమ్మటం లేదు కాబట్టి అందరూ నవ్వే మొకాలే ఇక్కడ. నమ్మసఖ్యంగా లేవు. దేవుడు నమ్మసఖ్యంగా లేని వాటినే దేవుడు మనకి సాధ్యము చేస్తాడు. దేవుడికి స్తోత్రము. ఈరోజు దేవుడి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము చెప్పండి? ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అసాధ్యమైనవి సముద్రాలు 2 పాయలు కావటం ఏంటండి? యోర్దాను నది వెనకకి తిరిగి ప్రవహించడం ఏంటండి? ఏకరాశిగా నిలబడటం ఏంటండి? ప్రవహించే నీళ్లు ఎండిపోయిన సముద్రపు నేల మీద నడవటం ఏంటండి? మన్నా రావటం ఏమిటండి? 40 సంవత్సరాలు బట్ట చిరగకుండా, చెప్పులు అరిగిపోకుండా, ఏది వారికి కష్టము లేకుండా 40 సంవత్సరాలు ఎడారిలో బ్రతకటం ఏమిటండి? సిటీలో ఉంటేనే మేము బ్రతకలేకపోతున్నాం, 40 సంవత్సరాలు ఎడారిలో బ్రతికారు ఏ లోటు లేకుండా.
అసాధ్యమైనవి సాధ్యము చేయటానికి, అది నీ ద్వారా నిరూపించి దేవుడు మహిమపరచబడటానికి నేను ఏర్పరచుకున్నాడు దేవుడు. నీలో ఆ రాజ్యం ఉన్నదా? నీలో ఆ విశ్వాసం ఉన్నదా? దాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతున్నావా? తన రాజ్యంలో ఉన్నది నువ్వు స్వాధీనపరచుకొని ఇతరులకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా అంటే ఆ పొజిషన్లో సార్ నేను చాలా దూరంగా ఉన్నానండి. దేవుడు మనల్ని గొప్పవాడిగా ఎందుకు చేస్తాడు? ఇవ్వు నీకు చెప్పండి, ఇవ్వబడునా ఇవ్వబడదా అన్నాడా? ఇవ్వండి అమ్మా, మీ దగ్గర ఉన్నది సమస్తము ఇవ్వండి. దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో అనుకుంటాను 19వ అధ్యాయంలో అంటాడు, ఎవరైతే నా కొరకు తల్లిని తండ్రిని 19, 29, 27 చూడండి. 29 లేకపోతే 29, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను ఏమిటమ్మా అక్క చెల్లెలనైనను తండ్రి పోని మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయంటే ఫ్యామిలీలోని చెప్పండి. అరే చెప్పండి అబ్బా, విడిచిపెట్టడానికి ఇబ్బంది. అమ్మో ఇంతగా ప్రేమిస్తున్నామండి వాడిని ఎలా ఊరుకోండి. ఫ్యామిలీలోనే రిలేషన్షిప్స్ లేవు, మరి వారిని విడిచిపెట్టడానికి కూడా 100 రెట్లు ఆలోచించాలంట. మహానుభావులు మనమందరం. పోనీ అన్నదమ్ముల్లో వైరం లేకుండా బ్రతుకుతున్నారా? విడిచిపెట్టడానికి ఏమో అండి, ఏ కష్టమైనది దేవుడు అడుగుతున్నాడండి? మీరే చెప్పండి. దేవుడికి తెలిసండి మనం ఎంత గొప్పగా మన కుటుంబీకుల్ని ప్రేమిస్తున్నామో. ప్రేమిస్తున్నట్టు నటిస్తూ దాన్ని కూడా విడిచిపెట్టడానికి 10 సార్లు దేవుని గురించి ఆలోచిస్తున్నామంటే ఇంకా ఇంతకన్నా అందుకని అంటానండి, నా జీవితంలోనే గొప్ప నటులను చూశాను కానీ క్రైస్తవుల్లో మహానటులు నేను చూశాను. వాస్తవాలు చెప్తున్నాను. నేను గొప్ప నటులను చూశాను కానీ బాబోయ్ ఇంత మహానటులని దేవుడే దీవించును కాక. ఇంకేం చెప్తాను చెప్పండి, చదవండి ఆ వచనం. తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఏమిటంట, ఇళ్ళనైనను ఏంటంట విడిచిపెట్టిన ప్రతి పాస్టర్ ఎంత లోన్ తీసుకొని విడిచిపెట్టామంటున్నావు ఏంటి? విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది కాక 100 రెట్లు పొందుకుంటారంట. ఇదే కాకుండా నిత్య జీవమును స్వతంత్రించుకొను. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉండమ్మా. దేవునికి నీ విశ్వాసముని కనపరచు. యేసయ్యా నీ కోసము సమస్తముని విడిచిపెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఒక్క పిలుపు ప్రభువా. నా తల్లిని, నా తండ్రిని, నా అక్కని, నా చెల్లిని, నా అన్నని, నా తమ్ముడిని, ఇల్లుని, భూముల్ని, సమస్తముని విడిచిపెట్టి నీ కోసము నీ విశ్వాసములో నిలబడటానికి నేను సిద్ధముగా ఉన్నానని నువ్వు చెప్పి చూడు. దేవుడు ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. 100 అంతలు అంటండి. యోబు ఎంత పొందుకున్నాడు? 2 అంతుల. 2 అంతలు ఎక్కడ? 100 అంతల ఆశీర్వాదం ఎక్కడండి? ఊహించగలుగుతామండి? 100 అంతల నాకు ఊహగా కూడా ఎన్ని సున్నాలు ఉంటాయో తెలీదు ఆ ఒకటి పక్కన. అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నాడు. ఇప్పుడు తెలుసా, ఆయన కోసం నువ్వు నిలబడని ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆయన గురించి నువ్వు విశ్వాసమును కనుపరిచి ఆయన గురించి అనేకులకి శ్రమనొందుతూ ఆయన ఘనపరిచే కృపని నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు 100 అంతులుగా నేను దేవుని రాజ్యముని స్వాతంత్రించుకోవటానికి కష్టపడవలసిన అవసరం లేదండి. నువ్వు ఎస్ అని అనాలి. శక్తి, బలము, ఆరోగ్యము, ఆయుష్, సమస్తము, రక్షణ, కాపుదల అన్నీ ఆయననే. నువ్వు అవునంటే చాలంట. నువ్వు ఒక్క మారు అవునంటే దేవుడు తన దూతల్ని దింపుతాడంట, సైన్యములను దింపుతాడు నిన్ను కాపాడటానికంట. కానీ ఆ అవును అనటానికి, దేవునికి అవును అనటానికి, ఆయన సేవకు సమయం ఇవ్వటానికి, ఆయన సంఘానికి సమయం ఇవ్వటానికి, అవునంటానికి అంత కష్టం. సినిమాకి పోదామా? ఓకే. షికార్లు కొడతామా? ఓకే. ఏమిటండి ఇది? ఎక్కడుంది మన ప్రాధాన్యత?
ఎక్కడుంది? మనం ఈ దేవునికి ఇవ్వవలసిన విలువని మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఇది ముమ్మాటికి వాస్తవం. దేవుడు అబద్ధం ఆడనండి. దేవుడే అంటున్నాడు, ఐశ్వర్యకర్తలుగా నేను నిన్ను చేస్తానంటున్నాడండి. రాసుకున్నారమ్మా, వర్సెస్ అన్ని రాసుకుంటున్నారు కదమ్మా. నిజంగా దేవుడు చాలా గొప్పవాడండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకోండి. దావీదు గొలాయితు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు ఒక మాట చెప్తాడు. ఏమిటి? ఈ చేతిలోని ఖడ్గము లేకపోతే ఆయుధాలు కవచము ధరించుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళమంటాడు. అప్పటి వరకు దావీదుకి యుద్ధాలంటే ఏమిటో తెలియదు. యుద్ధ భూమిలోకి వెళ్ళి శత్రువుల్ని ఫేస్ చేసిన అనుభవం కూడా దావీదుకి లేదు. దావీదు ఏ అనుభవము లేకుండా యుద్ధం గెలిచాడంటే దేవునికి స్తోత్రము. ఎందుకు గెలిచాడో తెలుసా? అవును ప్రభువా, చిత్తము ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా, ఎవరిని ఎదుర్కోమన్నా నేను ఎదుర్కొంటాను, నువ్వు నాకు తోడై ఉంటే చాలు ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ గొలాయితుని చూచి ఇశ్రాయేలు వణికిపోయారో ఒక పొట్టివాడైన దావీదు నిలబడి సంహరించాడండి గొలాయితుని. ఎందుకో తెలుసా? అంతమంది అవిశ్వాసుల మధ్యలో ఒక్క విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు అందరూ యుద్ధం గెలవగలిగారు. దేవునికి స్తోత్రం. One man's faith brought victory to entire nation of Israel. నీ ఒక్కడి విశ్వాసం వలన నీ కుటుంబం అంతా ఎంతగా దీవించబడుతుందో అని నువ్వు ఊహకు కూడా అందటం లేదు నీకు. Your one faith, you alone in your family stand firm in your faith and God will move mountains in your family. అద్భుతమైన రీతిలో కొండలు దద్దరిల్లేలాగా దేవుడు తీసివేస్తాడు ఆ కొండలు. నీ విశ్వాసమును కనపరచగలిగితే, నీ ఒక్కడి విశ్వాసమును కనపరచగలిగితే దేవునికి అంత ఆధిక్యత దేవుడు. చూడండి, గొర్రెలు కాసేవాడండి. గొర్రెలు కాసేవాడు తన విశ్వాసమును కనపరిచినందుకు అనుభవం లేని వ్యక్తిని దేవుడు వాడుకున్నాడండి తన మహిమ కొరకు. దేనికి కాదనలేదు దావీదు దేవుడు పిలిచినప్పుడు. ఎంత గొప్పవాడండి దావీదుకి. మనకు ఏమైనా తేడా ఉన్నదా? 4 కాళ్ళు 4 చేతులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా దావీదుకి? చెప్పండి. పోనీ 6 అడుగులు అందగాడా? చెప్పండి. కాదండి. చూడటానికి బాగుంటాడు, అందంగానే ఉంటాడు, హైట్ పొట్టోడండి. అందుకనే అంటూ ఉంటారు కదండి సహజంగా, పొట్టోలు గట్టోలు అని. ఆల్ గుడ్ థింగ్స్ కమ్ ఇన్ స్మాల్ ప్యాకేజెస్ అంటారు. ఏమండి, ఎంతవరకు వాస్తవం? నాకు ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కడున్నాయి దావీదు లాంటి విశ్వాసము? దావీదు లాంటి విశ్వాసము. వాడు ఏమంటాడండి? నేను ఎవరి నామములో వచ్చానంటే ఒక్కసారి చూద్దామండి ఆ మాట. దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు. మొదటి సమూయేలు 16-17 17వ అధ్యాయం 45వ వచనం. 17వ అధ్యాయము 45. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియగు యెహోవా పేరిట దేవునికి స్తోత్రం. నేను నీ మీదకి వచ్చుచున్నాను. నేను నీ మీదకి ఎవరి పేరుతో వస్తున్నాను? సైన్యముల అధిపతియగు యెహోవా పేరిట. ఈరోజు అన్యుల్ని చూసి మనం భయపడుతున్నాం. మనల్ని చూసి ఎవరు? ఐ కమ్ ఇన్ మై ఫాదర్స్ నేమ్ అని యేసుక్రీస్తు కూడా అన్నాడండి. నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను, అందుకని అద్భుతాలు చేయగలిగాడు. ఈరోజు యేసుక్రీస్తు నామము అన్ని నామముల కన్నా ఏదండి? ఏం చేస్తున్నారు ఆ నామముతో? ఏం చేస్తున్నారు? ఎలా వాడుకుంటున్నారు? దేనికోసం వాడుకుంటున్నారు ఆ నామముని? దేనికోసమైనా? మీ చదువుల కోసమైనా? డబ్బు సంపాదించుకోసమైనా? చెప్పండి, దేనికోసం వాడుకుంటున్నామమ్మా? దేవుడు నా పక్షం ఉండగా. అబ్బో, తెలుసా మీకు? ఎంత గొప్ప క్రైస్తవులండి.
అన్నీ తెలుసు. వచనాలు ఎప్పుడు అంటూ ఉంటాను, వచనాలు అప్పగించమంటే మనకన్నా దిచ్చులు ఎవరు ఉండరు కదా. అన్నీ తెలిసి కూడా దేవుని వాక్యము నిష్ఫలముగా నీ జీవితంలో మిగిలిపోతుందంటే అంతకన్నా దౌర్భాగ్యము మన జీవితంలో ఏది లేదండి. దావీదు అన్నాడు, సైన్యములకు అది యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా పేరులో నామములో నేను నీ యొద్దకి వచ్చుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రము. ఏ అనుభవం లేనివాడే అంత గొప్ప గొలాయత్ని సంహరించగలిగితే, నీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు ఇంకా ఎన్ని గొలాయతులు మనం సంహరించగలగాలండి. ఇంకా ఎన్ని అద్భుతాలు మనం చేయగలగాలి. మీరే ఆలోచించుకోండి అమ్మా. విశ్వాసం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. అబ్రహాము ఇసాకుని బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఇసాకు అడుగుతాడు, నానా బలి పశువు ఏది, ఎక్కడ? దేవుడే, దేవుడే చూచుకొనను. నీ సమస్య దేవుడే చూచుకొనను. నీ లోటుని, నీ ఇబ్బందిని, నీ కరువు, నీ దరిద్రతను, నీ అవమానం, నీ నిందను దేవుడే చూచుకొనను. వాటి గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు. నేను ఆలోచించవలసిందంతా నా యొక్క రిలేషన్షిప్ నా దేవునితో, నా విశ్వాసం ఏ విధంగా ఉన్నది నా దేవునితో. ఈ విషయాలు మాత్రమే నేను ఆలోచించితే, ఆయన నీతిని, ఆయన రాజ్యముని దాని గురించి ఆలోచిస్తే, దాన్ని వెంబడిస్తే, మిగతావన్నీ చెప్పండి వాటికి వాటే నిన్ను వెంబడించుకుంటూ వస్తాయంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఈ లోకము ఇచ్చే ధనము వెనకాల పరిగెడుతున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, ఆపే. ఈ లోకం ఇచ్చే ధనము, సిరి సంపదల వెంట పరిగెత్తడం ఆపే. నా యొద్దకి రా. నిన్ను గొప్పవాడిగా చేయగలిగింది నేను. యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యమునిచ్చును. The blessings of the Lord bringeth wealth and he adds no trouble to it. మనం బ్రతుకుండగానే, అబ్రహాం బ్రతుకుండగానే దేవుని రాజ్యాన్ని అనుభవించాడు. ఇసాకు బ్రతుకుండగానే ఎడారి పరిస్థితుల్లోని, భయంకరమైన కరువు పరిస్థితుల్లోని గొప్పవాడిగా ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రము. ఎలాంటి కరువు వచ్చిందంటే అండి, ఇసాకు కాలంలో ఎవ్వరు ఎన్నడి చూడని వంటి కరువు. అప్పుడు ఇసాకు సర్దుకుంటున్నాడు బ్యాగులు. ఎక్కడికి వెళ్తున్నావు ఇసాకు? ఇసాకు కూడా తన తండ్రిలాగా ఐగుప్తు వైపుకు వెళ్ళాలనుకున్నాడు. లేదు, ఇదే ఎండిపోయిన నేలలో, చుక్క నీళ్లు భూమిలో లేకపోయినా నువ్వు విత్తనము విత్తు, దానిని నేను ఫలింపజేస్తానన్నాడు. దేవునికి స్తోత్రము. నమ్మసక్యంగా ఉండదండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని అడిగి పనులు చేయనప్పుడు దేవుడు కొన్ని పనులు చెప్తాడండి. అది మనుషులకి సాధారణంగా నమ్మసక్యంగా ఉండవండి దేవుడు అప్పగించే పనులు. కానీ నువ్వు నిజంగా దాన్ని నమ్మి నువ్వు చేయగలిగితే ఎంత ఘనత, ఎంత కీర్తి, ఎంత ఖ్యాతి, ఎంత గొప్ప పేరు నువ్వు పొందుకుంటావు. ఇసాకు విత్తాడు, ఎండిపోయిన నేలలో విత్తాడు. దేవుడే వర్షము కురిపించి నీళ్ళు ఇచ్చాడు. అబీమెలెకు అనే రాజు కన్నా గొప్పవాడిగా అయిపోయిన తర్వాత అబీమెలెకు అనే రాజు బ్రతిమాలుతున్నాడు. సమాధానపరచుకోవడానికి, ఒప్పందము చేసుకోవడానికి ఇసాకు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. అదే ఆధిక్యత దేవుడు నీలో కలుగ చేశాడు. దేవుడు అదే అంటున్నాడు, నీ యందు నువ్వు విశ్వాసము కనపరచు చాలు. నా యందు విశ్వాసముతో నిలకడిగా ఉండు, నువ్వు అద్భుతాలు చేస్తాను నీ జీవితంలో. ఎవడు ఎన్నడు చూడని వంటి ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు నీ జీవితంలో నేను చేస్తానంటున్నాడు. ఈరోజు సవాలు ఏమిటంటే మనందరికీ, ఈ రోజు నుంచి దేవుని వాక్యములో రాయబడిన ప్రతి మాటని నేను నమ్ముతాను, నమ్మి నా విశ్వాసాన్ని దేవునికి కనపరుస్తాను అని చెప్పి మనం ప్రార్థించుకుందాం. అవసరం ఉందండి. దేవుడికి విశ్వాసులు కావాలి. విశ్వాసము కనపరిచే యోధుల గురించి, స్త్రీల గురించి దేవుడు చూస్తున్నాడు.
తప్పకుండా నీ ప్రార్థనకి నువ్వు ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగినప్పుడు సందేహపడకుండా నన్ను అడుగు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో అదే అంటాడు, 5వ 6వ వచనంలో చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడు, అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అంట అందరికి ధారాళముగా దయచేయవాడు. ధారాళముగా చూసండి, దేవుడు ఎప్పుడు ఏమంటాడంటే ధారాళముగా. అయితే అతడు ఇప్పుడు నా బ్యాగ్ లో చెక్ బుక్ ఉందా చూడు, త్వరగా టైం అయిపోతుంది. ఉందా ఏదైనా చెక్ బుక్? ఇల్లరా ప్రేతరా, ఇప్పుడు ఇది ఏంటండి, అందరికి వస్తాయి కదండి చెక్కులు, నెలకి వస్తాయి. కొంతమందికి ఇప్పుడు డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ సహజంగా ఈ చెక్కు మీద నేను ఒక నంబర్ రాశానండి, 1,00,000 రూపాయలు రాశాను అనుకోండి, అది నీ చేతిలో పెట్టాను అనుకోండి, డబ్బులు వచ్చేసినంత అంత ఫీలింగ్ నీకు ఉంటుందా లేదా? చెప్పండి, అరే చెప్పండి అబ్బా. ఎలాగండి చెప్పండి? ఎందుకో తెలుసా? దాంట్లో నా సంతకము ఉన్నది కాబట్టి. దిస్ ఇస్ ద ప్రామిసరీ నోట్ ఫ్రమ్ గాడ్. ఆయన ముద్ర వేశాడట. ఆయన చెప్పినది శాసనముగా నిలుస్తుంది. ఆయన చెప్పినది మనం పొందుకునేలాగా చేస్తుందంట. ఆయన ముద్ర ఇందులో ఉన్నది, ఆయన సంతకము ఇందులో ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఈ ప్రామిసరీ నోటు నువ్వు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు, చిల్లే తీరుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రము. వెళ్ళమా, నమ్మండి అంటున్నాడు దేవుడు. ఒక చెక్కు నేను ఇచ్చి దాంట్లో ఒక సంఖ్య రాసి కింద సంతకం పెట్టినప్పుడు చెల్లితే, ఎందుకు ఇది చెల్లదు, ఎందుకు నా మాట చెల్లదు, ఎందుకు నా వాక్యము చెల్లదని మీరు అనుకుంటున్నారు? చెప్పండి, ఎందుకు అంత అల్ప విశ్వాసంగా మీరు బ్రతుకుతున్నారని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మిమ్మల్ని. ఆవగింజంత విశ్వాసము. చెప్పండి అమ్మా, పూర్తి చేయండి. ఆవగింజంత విశ్వాసము మీలో ఉన్న ఎడల ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో త్రోయవేయబడమంటే కదలకుండా ఉంటుందా? ఏమో, మన మొక్కలు అట్టగానే ఉన్నాడు. ఊరికండి పాస్టర్, నా బ్రతికి కదలటం లేదు, ఇంక కొండలు ఏమి కదులుతాయని అంటున్నాను. అవునా కాదా? ప్రార్థించుకున్నా, దేవుణ్ణి అడుగుతాం, తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రామిసరీ నోట్లు చెల్లితే, నాయనా నీ ప్రామిసరీ నోటు, నీ మాట, నువ్వు ముద్రించిన వాక్యము నా జీవితంలో ఎందుకు చెల్లదు ప్రభువా? నేను ఎందుకు ప్రభువా ఈ ప్రామిసరీ నోటు పెట్టుకొని నేను గొప్పవాడిని కాలేను అని మనం ప్రార్థించి అడుగుతాం. క్షమాపణ కోరుకుందాం. ఇంతగా అవమానిస్తున్నాం మనం దేవుణ్ణి. చెప్తాం, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ఇంత అవిశ్వాసంతో నేను జీవిస్తున్నందుకు ప్రభువా నన్ను క్షమించు, కనపరచవలసిన విశ్వాసం నేను కనపరచకుండా ఉన్నందుకు తండ్రి నన్ను మన్నించు అని ప్రార్థన చేద్దాం. మోకరించేవారు మోకరించండి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందాం. మనం అద్భుతాలు చేద్దాము, దేవుని మహిమపరచుదాము. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. అదేవిధంగా బల్లలో పాల్గొనేందుకు కూడా సిద్ధపడండి, ప్రార్థన చేయండి. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నా.
పొందుతా ఉండు.